బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ కు మళ్లీ భారీగా వరద ఉధృతి చేరుతోంది. ఉధృతంగా ప్రవహిస్తోంది కృష్ణమ్మ. వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. బ్యారేజ్ కు ఇన్ఫ్లో అవుట్ఫ్లో దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక 4,50,000 క్యూసెక్లకు సంబంధించి 4,50,442 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు ఉధృతంగా ప్రవహిస్తోంది బుడమేరు. దీంతో పాటు గంట గంటకు వరద పెరుగుతూ ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలను హెచ్చరించారు అధికారులు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్కు కృష్ణమ్మ వరద పోటెత్తుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్కు సంబంధించి రిపేర్ వర్క్స్ జరుగుతున్న ఆ సందర్భాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కు మళ్ళీ భారీగా వరద ఉధృతి చేరుతోంది. మరి ముఖ్యంగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పుడు కృష్ణకు వరద ఉధృతి పెరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే కలెక్టర్ సృజన కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అక్కడ అధికారులకు సూచించారు, డైరెక్షన్స్ ఇచ్చారు, అధికారులను హెచ్చరించారు. మరి ముఖ్యంగా ఇప్పటివరకు ఇంకా కోలుకోలేదనే చెప్పుకోవాలి. సింగ్ నగర్ కావచ్చు, అజిత్ సింగ్ నగర్ కావచ్చు, లేకపోతే ఊర్మిళ నగర్, ఇలా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇంకా క్లీనింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తడం, దాంతోపాటు బుడమేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడం, ఆ గేట్లకు సంబంధించి మరమ్మత్తు పనులు కొనసాగుతుండడం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యం మరి ఇంకొకసారి ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తడం ఇప్పుడు అందరిని అక్కడ కలవరపరుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ప్రకాశం బ్యారేజ్కు ఎంత ఇన్ఫ్లో వస్తోంది, ఎంత అవుట్ఫ్లో ఉంది, ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సచిన్, ప్రకాశం బ్యారేజ్ కి గంట గంటకు వరద ఉధృతి పెద్ద ఎత్తున పెరుగుతుంది. కృష్ణ ఎగువ ప్రాంతాల్లో పడుతున్నటువంటి భారీ వరదలతో కృష్ణమ్మ పర్వలు దొక్కుతూ కృష్ణ బ్యారేజ్ కి చేరుకుంటుంది. అయితే ఉదయం నుంచి మొదటి ప్రమాద హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. నదీ పరివాహక ప్రాంతంతో పాటు ఇప్పటికే వరద ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని నిన్నటి రోజునే కలెక్టర్ సృజన స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సంబంధించి ప్రకాశం బ్యారేజ్ కి 4,50,422 క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతుంది. అయితే అవుట్ఫ్లో కూడా వచ్చినటువంటి ప్రవాహం ఏదైతే వరద ప్రవాహం ఉందో ఆ ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. 70 గేట్లు పూర్తి స్థాయి ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు గత 10 రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ వాగు ఉప్పొంగడం, బుడమేరు ప్రాజెక్టు వాగు ఉప్పొంగడంతో ఈ సింగనగర్ కాలనీతో పాటు నగర్, వైఎస్ఆర్ నగర్, చిట్టి నగర్ లాంటి ప్రాంతాలని కూడా జలమయమైనటువంటి పరిస్థితి పూర్తిగా ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితులు అది కనిపిస్తున్నాయి. కాలనీని చూస్తే నాలాలు తలపించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో ప్రాంతంలో నీరు ఎక్కడైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉందో ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు, నిత్యావసర సరుకులు అందించేందుకు అధికారులు ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కొంత ఆటంకం కలిగేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుందంటూ ఎగువ ప్రాంతాల నుంచి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే కలెక్టర్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 4,50,442 క్యూసెక్లు వస్తుండడంతో డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్. ఎందుకంటే దాని కెపాసిటీకి మించి వరద ప్రవాహం వచ్చినట్లయితే 5 లక్షలు చేరుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా ప్రకాశం బ్యారేజ్ డేంజర్ జోన్ లో ఉందని చెప్పవచ్చు. వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాలంటే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటికే అంటే లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి ఇప్పటికే పునరావాస కేంద్రాలకు పంపించారా, లేకపోతే పునరావాస కేంద్రాల్లోనే ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉందా? అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ? సచిన్, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి నిన్నటి రోజునే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళందరినీ అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ సృజన. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాళ్ళంతా స్వచ్ఛందంగా వాలంటరీగా బయటికి రావాలి, పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాలి. ఎగువ ప్రాంతాల్లో వస్తున్నటువంటి వరద పెద్ద ఎత్తున వస్తోంది. బుడమేరు ప్రాజెక్టు కూడా మరోసారి వరద ఎఫెక్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో చూసినట్టయితే మున్నేరు ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుండడంతో ఏ క్షణమైనా సరే
ఆ ప్రమాద స్థాయి పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వారి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆ ప్రాంతంలో వాళ్ళకి సహాయక చర్యలు చేపడుతున్నారు. కావాల్సినటువంటి అవసర సరుకులు కూడా అందించేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరోవైపు కొంతమంది ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అంటే నిన్నటి దాకా ఫస్ట్ ఫ్లోర్ వరకే వాటర్ వచ్చాయి, మేము సెకండ్ ఉన్నాం కదా, థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాం కదా, పోవాల్సిన అవసరం లేదని కొంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాంటి వారికి కూడా స్వచ్ఛందంగా రావాలి, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు, ఏ క్షణమైనా సరే వరద ప్రవాహం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే పునరావాస కేంద్రాలకి పంపించేటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అయితే ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలు రకంగా వెళ్లేందుకు కూడా కొంతమంది సిద్ధమవుతున్నారు, కొంతమంది లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి అంటే కొద్ది రోజుల క్రితం చూసాం హుసేన్, దాదాపుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రకాశం బ్యారేజ్ నిండిపోయిన తర్వాత నీటిని దిగువకు విడుదల చేసినప్పటికీ కూడా కట్టలు తెంచుకొని ఇటు ఇన్ఫాక్ట్ తన కెపాసిటీని మించి ప్రవహించే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అటువంటి సినారియో ఉందా, లేకపోతే సచిన్ ఎగువ ప్రాంతాల నుంచి వరద గంట పెరుగుతుంది. నిన్న మధ్యాహ్నం సమయంలో చూసినట్లయితే 3 లక్షలుగా 3 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చింది. నిన్న సాయంకాలానికి నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో పరిశీలిస్తే 3,20,000 క్యూసెక్ల నీటి ప్రవాహం వచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో నీటి వరద ప్రవాహం చూసినట్లయితే 3,90,000 పైగా క్యూసెక్ల ప్రవాహం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్ చూసినట్లయితే ప్రకాశం బ్యారేజ్ కి 4,50,422 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంది. అంటే గంటకి నీటి వరద ప్రవాహం పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కూర్చున్నటువంటి ఈ వరద ప్రవాహం అంతా కూడా కృష్ణమూలలో కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైనా సరే ఒక్కసారిగా ఈ జలవనరుల శాఖ అప్రమత్తమైంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం ఎంత మేరకు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది అంచనా ఉంది. ఎందుకంటే దాదాపు గతంలో చూసాం 11 లక్షల క్యూసెక్ల వరద నీరు టచ్ అయింది ప్రకాశం బ్యారేజ్ కి. సో ఇప్పుడు కూడా అంత మేరకు వెళ్లే అవకాశం ఉందనుకుంటున్నారా, లేకపోతే దాదాపుగా మహా అయితే ఒక 5-6 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? సచిన్ 11 లక్షల దాకా మొన్న సెప్టెంబర్ 1వ తేదీ వచ్చినటువంటి భారీగా కురిసినటువంటి వర్షాలు పై ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహం ఉండడంతో డేంజర్ జోన్ లో పడింది. ఎందుకంటే 11,90,000 క్యూసెక్ల ప్రభావాన్ని ఒక్కసారిగా ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ ఫ్లో అంత వదిలేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్. అయితే ఇప్పటికీ ప్రస్తుతం మనం చూసుకుంటే 4,50,442 క్యూసెక్ల ప్రవాహం వస్తుంది. ఇంకా మనం ఒకసారి పరిశీలించినట్లయితే 7 లక్షల పైగా క్యూసెక్ల వాటర్ ప్రవాహం పెరిగితే తప్ప ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కి డేంజర్ జోన్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నిన్నటి రోజున